కృష్ణా జిల్లాలో 2 కీలక నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం కొత్తగా ఇన్ఛార్జీలను నియమించింది. దీంతో సయోధ్య కుదరడంతో పాటు ఇప్పటివరకు ఉన్న వర్గపోరు సమసిపోతుందని అధిష్టానం భావిస్తుంది. మరి సమన్వయం సాధ్యమేనా? కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ 2 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అవనిగడ్డ నియోజకవర్గానికి వికృతి శ్రీనివాసరావును ఇన్ఛార్జిగా నియమించగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నను అధిష్టానం ఖరారు చేసింది. అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఈ ఎన్నికల ముందు జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూటమి తరఫున గెలిచారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి ఆయనకు నియోజకవర్గ టీడీపీ నేతలకు మధ్య గ్యాప్ ఏర్పడి తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో ఇక్కడ ఇన్ఛార్జిని ఏర్పాటు చేయాలి అని స్థానిక నేతలు అధిష్టానానికి పలుమార్లు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇన్ఛార్జి స్థానం కోసం పలువురు పోటీ పడినప్పటికీ ఫైనల్గా కాపు సామాజిక వర్గానికి చెందిన వికృతి శ్రీనివాస్ను అధిష్టానం ఖరారు చేసింది. దీంతో కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత నుంచి అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ మధ్య సమన్వయం పెరిగి కూటమి బలోపేతమవుతుందని అధిష్టానం అంచనా వేస్తోంది. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి కోసం అనేక మంది పార్టీ సీనియర్, జూనియర్ నాయకులు పార్టీ గెలిచినప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో టీడీపీ అధిష్టానం ఎంపీ కేసినేని చిన్నికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే పూర్తి స్థాయిలో పార్టీ నేతకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని పలుమార్లు నియోజకవర్గ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాలు కూడా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు సామాజిక సమీకరణాల ఆధారంగా ఫైనల్గా ఇన్ఛార్జి పదవిని అధిష్టానం ఖరారు చేసింది. గతంలో ఇక్కడ పశ్చిమ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం బుద్ధ వెంకన్నకు ఉండడంతో పాటు మిగతా నేతల్ని కూడా కలుపుకుపోయే ఆయన స్వభావాన్ని కూడా అధిష్టానం గుర్తించింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి సీట్ల కేటాయింపు జరగలేదు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బుద్ధ వెంకన్నకు కీలకమైన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కట్టబెట్టడం ద్వారా సామాజిక సమీకరణాలను కూడా అధిష్టానం సరిచేసే ప్రయత్నం చేసినట్లు చర్చ జరుగుతోంది.